హలో! వెల్కమ్ టు సుమిత టాక్స్. ఈరోజు మనము దుర్గమ్మ టెంపుల్‌కి ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్‌ని చూసేసొద్దాం రండి. నాతో పాటు మీరు కూడా అక్కడ ఉన్న అందాలను మీకొక సర్ప్రైజ్ కూడా ఇందులో ఈ వీడియోలో చూపిస్తాను. నార్మల్‌గా ఏడుపాయల టెంపుల్ ఒక్కటే మీరెళ్లి చూసొస్తారు. కానీ అక్కడొక సర్ప్రైజ్ థింగ్ ఉంది. మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే కనిపిస్తుంది. ఇలా మా ఫ్యామిలీ అందరితో కలిసి మా చిన్నమ్మ, అమ్మమ్మ అందరము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్‌ని విజిట్ చేశాము. అయితే ఇందులోని సర్ప్రైజ్ లాస్ట్‌లో చెప్తాను. చూడండి మీరు కూడా ఎక్సైట్ అవుతారు. సో, ఇది ఏడుపాయల టెంపుల్ ఫ్రంట్ వ్యూ. ఫస్ట్ స్టార్టింగ్ అన్నట్టు. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తాము. ముందుకు వెళ్తే అక్కడ లాస్ట్ కొండలు కనిపిస్తున్నాయి కదా! అక్కడ దగ్గరలో మీకు టెంపుల్ కనిపిస్తది. నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ పక్క నుంచి వాటర్ ఎళ్తుంటుంటాయి. ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉంటుందో అసలు. ఇక్కడ మా అక్క వాళ్ళకి బొట్టు పెడుతున్నారు. ఇట్లా వెంకటేశ్వర స్వామి నామాల్లాగా పెడతారు కదా! ప్రతి టెంపుల్ దగ్గర. ఆ టెంపుల్ దగ్గర కూడా అలాగే పెడుతున్నారు. సో, అక్కడి నుంచి ముందుకొస్తే మేము వెళ్ళే టైంకి ఏంటంటే తుఫాన్ అప్పుడు చాలా ఎక్కువగా ఉండే. సో, వర్షాలకి మొత్తం వాటర్ ఫ్లో ఎక్కువైపోయిందన్నట్టు. దాని ముందు గూడా మేము విజిట్ చేసాం కానీ ఇంత ఫ్లో లేకుండే. చాలా వాటర్ ఫ్లో పై వరకు వచ్చేస్తున్నాయి. ఇంకా మేము వెళ్ళాక ఒక 2 డేస్‌కి మొత్తం టెంపుల్ మునిగిపోయిందంట. సో, టెంపుల్ పై వరకి వాటర్ వచ్చాయంట. అమ్మవారి ఫేస్ కూడా అందులో మునిగేటట్టు అంత లెవెల్‌లో వాటర్ వచ్చాయంట. నిజంగా ఈ టెంపుల్‌కి వెళ్ళినప్పుడు ఆ వాటర్ సౌండ్ ఇట్లా క్లియర్‌గా వినిపిస్తదన్నట్టు. మొత్తం వాటర్‌లోనే మనం టెంపుల్‌కొచ్చామా అన్నట్టుంటుంది. ఇట్లా చల్లని గాలి, మొత్తం కొండల్లో సూపర్‌గా ఉంటది లొకేషన్ మాత్రము. ఎవరైనా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ లొకేషన్‌కి పక్కా వెళ్ళాల్సిన లొకేషను. ఏడుపాయల అమ్మవారి టెంపుల్, దుర్గమ్మ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది లొకేషన్ అవన్నీ. టెంపుల్‌లో కూడా అమ్మవారు దగ్గర చాలా మంచిగా అనిపిస్తదన్నట్టు. అంత పాజిటివ్ వైబ్ ఉంటది. చాలా చక్కగా ఉంటది. అండ్ ఇక్కడ నేనొకటి జూమ్ చేద్దామనని ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్నది హోల్ లాగా బ్లూ కలర్ అండ్ గ్రీన్ మిక్స్ ఉన్న శారీ ఆమె ఉన్న దగ్గర ఒక చిన్నది రౌండ్‌ది గో గోతిలాగా ఉంటది. అదేంటంటే సంతానం లేని వాళ్ళకు అక్కడెళ్ళి వాటర్ చల్లుకుంటే సంతానం కలుగుతుంది అనని చెప్తారనమాట ఇక్కడ. ఆ రౌండ్‌గా ఉన్న గోతి దగ్గర అక్కడ ఒక ఆమె బొట్టు పెడతారు. అక్కడున్న వాటర్‌తో స్నానం చేయమంటారు. స్నానం అంటే జస్ట్ వాటర్ చల్లుకోమంటారు. అలా చేసిన వాళ్ళకు చాలామందికి ఇప్పటివరకు పిల్లలు అయ్యారు అనేది ఇక్కడ ఒక నమ్మకం అనమాట. అయితే ఇక్కడ టెంపుల్ పక్కనే బోనాలు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటది. అక్కడ మనం బోనాలు అవన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడి నుంచి టెంపుల్ సైడ్‌కొచ్చాక ఇక్కడి నుంచి మనం పైకి స్టెప్స్ పైకెక్కితే ఎరకల గుట్ట అని ఉంటుంది. ఇక్కడ ఇక్కడ కూడా ఒక చిన్న టెంపుల్ ఉంటది. ఆ పైనకెళ్ళాక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వ్యూ ఉంటుందండి. ఎంత చక్కగా ఉంటదంటే ఆ వ్యూ ఇట్లా చూడగానే ఇట్లా అట్రాక్ట్ అయిపోతామన్నట్టు. అంత నేచర్‌కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తది. మంచి గాలి పీల్చుకోవచ్చు. అంత బావుంటదసలు. అక్కడికి వెళ్ళాక ఇట్లా ప్రశాంతంగా ఉంటది. ఏ డిస్టర్బెన్స్ లేకుండా మనం ఒక వేరే ప్రపంచానికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తది. అంత బావుంటది. ఇది ఎరకలగుట్ట. సో, ఇక్కడ కూడా టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్‌ని మనం విజిట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి స్టెప్స్ టెంపుల్ పక్కన ఉండే స్టెప్స్ ఎక్కి ఇక్కడ పైకెళ్తే ఇట్లా ప్లేస్ ఉంటుంది. మేము నడుచుకుంటూ వెళ్ళేదంతా అదే ప్లేస్. సో, ఇక్కడికెళ్ళాక మీకు టెంపుల్ నేను చూపిస్తాను. ఇదనమాట టెంపుల్‌కి వెళ్ళే దారి. ఇట్లా వెళ్తా ఉండాలి. మొత్తం ఇట్లా అంటే మొత్తం గ్రీనరీ మధ్యలోనే ఉంటది. ఇప్పుడు అదిగోండి వస్తుంది కదా! అదే టెంపుల్. అక్కడికి ముందుకొచ్చాక మనకు టెంపుల్ కనిపిస్తది. టెంపుల్‌లో టెంపుల్‌లో మనం దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్‌లో ఒకతనికి ఎప్పటికి దేవుడు వస్తారు. మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏవైనా కావాలి అని కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికెళ్ళి ఒకసారి మనం ఏదైనా బాధలుంటే చెప్పుకోవచ్చు. తను చెప్తారన్నట్టు. ఇది చెయ్యండి, అది చెయ్యండి అనని చెప్తారు. అట్లా ఇక్కడ దీనిపైన ఇదొక స్పెషాలిటీ అనమాట. మళ్ళీ ఈ ప్లేస్ అంతా అయిపోయాక మనం ఇంకా పైకి గూడా ఉంటది. నాకు ఎప్పుడు పైకెళ్ళడానికి ఛాన్స్ రాలేదు. అక్కడ యాక్చువల్‌గా కోతులు బావుంటాయి. సో, వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ఇది అన్నమాట ఎరకల గుట్ట పైన ఉన్న అమ్మవారి టెంపుల్. చాలా అంటే చాలా బావుంటది. అసలు ఏ టెంపుల్ చూడు అంటే పురాతన కాలంలో ఉన్నట్టుగా అనిపిస్తాయి అన్నట్టు ఒక్కొక్కటి. ఇప్పుడు మీకు ఇది చెప్తానన్న సర్ప్రైజ్ ఇదే.
దుర్గమ్మ టెంపుల్‌కి వెళ్తారు కానీ, ఇక్కడ ఇది ఉన్నట్టు చాలా మందికి తెలీదు. యాక్చువల్‌గా మేము 3 టైమ్స్ ఎళ్ళాము. మాకిది తెలీదు లొకేషను. మొన్న వెళ్ళినప్పుడు మాత్రం ఈ లొకేషన్ కనిపిచ్చింది. సూపర్‌గా అంటే సూపర్‌గా ఎంజాయ్ జేయొచ్చు. వాటర్ ఫ్లో అనేది మేము ఫస్ట్ ఎళ్ళినప్పుడు వాటర్ ఫ్లో చాలా తక్కువుండేది. మళ్ళీ మేము ఇక్కడ ఎంజాయ్ జేయడానికనని ఇంకొకసారి వెళ్ళాము. అప్పటికి వాటర్ ఫ్లో అనేది చాలా అంటే చాలా పెరిగిపోయిందసలు. ఎక్కడ జూసినా వాటర్ కనిపిస్తుంది. ఆ వాటర్ సౌండ్ వింటేనే భయమేస్తుంది. ఆ లెవెల్‌లో వాటర్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి మా హస్బెండ్ క్రియేటివిటీ ఎంత బాగా తీశారంటే ఫోటో. చాలా వచ్చింది కదా! వాటర్‌ని అలా ఫ్లో అవుతున్నట్టు. ఇక్కడ చెరువుది ఉంటుంది కదా! దాని పైన అట్ట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! దాని పైన మేము దిగిన ఫోటోస్. ఇందులోపల ఇంకొక స్పెషాలిటీ ఉంటుందండి. ఏంటంటే ఈ చెరువు మధ్యలో మీకు లాస్ట్‌లోకి కొంచెం సైడ్‌కి శివుడు ఉంటారు. శివుడికి మనం ఇట్లా అంటే కొంచెం అటు ఎవరైనా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళుంటే మంచిగా దగ్గర నుంచి అభిషేకం చేసుకోవచ్చు. అంత బావుంటది. అంటే నిజంగా దేవుడు మనతో పాటు ఉన్నట్టు, మనం అభిషేకం చేస్తున్నట్టు అనిపిస్తది. మంచిగా శివుడిది అది కనిపిస్తదన్నట్టు. శివుడి లొకేషన్ ఉంటది కదా! అది శివుడిది అదంతా కనిపిస్తది. నీట్‌గా ఉంటది. వెళ్ళి ఎవరైనా అభిషేకం చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళి చేయొచ్చు. ఇక్కడి నుంచి గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఫుల్ వాటర్ ఫ్లో వస్తదట్లా. చూడండి వాటర్ ఎంత ఫ్లో అవుతుందో. వాటర్ విజిట్ చేయడము, బీచెస్ ఇష్టం ఉన్నవాళ్ళు, జలపాతాలు ఇష్టం ఉన్నవాళ్ళు ఈ ఏడుపాయల టెంపుల్‌ని మాత్రం విజిట్ చేయొచ్చు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఏంటి అంటే ఇక్కడ అమ్మవారి టెంపుల్ అనేది వర్షాలొచ్చినప్పుడు మాత్రం మొత్తం మునిగిపోవడం జరుగుతుంది. సో, సీజన్ చూసుకొని వెళ్ళడం అనేది కంపల్సరీ. ఇక్కడి నుంచి ఈ టెంపుల్‌లో ఈ ఫ్లో అంతా చూసుకుంటూ వస్తాం కదా! ఇది వెళ్ళిన తర్వాత దగ్గరలో మనకి ఇంకా కొన్ని టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్ ఏంటి అంటే మెదక్ చర్చ్ కూడా మెదక్ చర్చ్ ఒకటుంటుంది. ఇంకొకటి మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ కూడా మనం విజిట్ చేయొచ్చు ఆ పక్కనున్న లొకేషన్స్‌లో. ఆహ్, నిజానికి ఈ టెంపుల్‌కెళ్తే అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా డివోషనల్ అయిపోతారు. ప్రశాంతంగా అనిపిస్తది. హైదరాబాద్ నుంచి జస్ట్ 70 కిలోమీటర్స్ మధ్యలో ఒక టోల్ గేట్ వస్తుంది. ఆహ్, అది 70 రూపీస్ ఏమో ఉంటుంది. అది చూడండి వాటర్ ఫ్లో ఎట్లా కనిపిస్తుందో మీకు. అసలు మొత్తం వాటర్‌లోనే ఉంటారు అమ్మవారు. అంటే చుట్టుపక్కల ఎక్కడ చూసినా వాటర్‌తో ఒక డిఫరెంట్ వైబ్ అనమాట అక్కడ. సో, ఎవరైనా హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే మీకు కుదిరినప్పుడు హాలిడే ట్రిప్‌గా మీరట్లా ఏడుపాయల టెంపుల్‌కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి జస్ట్ 70-80 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. సో, అందరూ కలిసి ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి. ఇది టెంపుల్ యొక్క విశేషాలు. అండ్ ఈ టెంపుల్ దగ్గర ఆహ్, మేము యాక్చువల్‌గా కొబ్బరికాయ అవి కొడుతున్నాము. ఇక్కడ బోనాలు చేస్తారనమాట నేను చూపించిన ప్లేస్. ఇక్కడ బోనాలు చేసే దగ్గర మంకీ వచ్చి మేము కుంకుమ తీసుకుంటే అదొచ్చి ఎత్తుకొని ఎళ్ళిపోయింది. అది బోనాలు ప్లేసు. మళ్ళీ ఇంకా అమ్మవారి పాదాలుంటాయి ఈ ప్లేస్‌లో. అదిగో చూపిస్తున్నాను చూడండి. అమ్మవారి పాదాలు. అసలు నిజంగా బ్యూటిఫుల్‌గా ఉంటుంది టెంపుల్. అందరూ తప్పక వెళ్లి విజిట్ చేయండి. థాంక్ యూ.